హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్కి అప్లై చేసే స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్తో పాటుగా ఇమేజెస్ అలాగే డాక్యుమెంట్స్ కొన్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ ఇమేజెస్ని అలాగే డాక్యుమెంట్స్ని మనం అప్లోడ్ చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ బులెటిన్లో క్లియర్గా ఇచ్చారు. వీటిని ఎలా స్కాన్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇమేజెస్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్స్, థంబ్ ఇంప్రెషన్స్, అలాగే ఈడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే వాళ్ళ యొక్క డిజబిలిటీ సర్టిఫికెట్, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, అడ్రస్ ప్రూఫ్స్ కి ఆధార్ కార్డు లేదా వేరే ఇతర ఏ అడ్రస్ ప్రూఫ్ ఉన్నా సరే అవి వీటన్నిటినీ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఎలా చేయాలో ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఫింగర్ ప్రింట్స్ అలాగే థంబ్ ఇంప్రెషన్స్ ని ఎలా స్కాన్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. వీటిని స్కాన్ చేసే ముందుగా ఫస్ట్ ఇంప్రెషన్స్ తీసుకోవాలి. ఈ ఇంప్రెషన్స్ తీసుకోవడానికి A4 సైజ్ వైట్ పేపర్ అలాగే బ్లూ ఇంక్ స్టాంప్ ప్యాడ్ రెండు కూడా యూజ్ చేయాలి. కంపల్సరీ బ్లూ ఇంక్ స్టాంప్ ప్యాడ్ ని మాత్రమే యూజ్ చేయాలి, బ్లాక్ అది యూజ్ చేయకూడదు. ఇక్కడ మనం ఫింగర్స్ ని ఈ బ్లూ ఇంక్ స్టాంప్ ప్యాడ్ మీద పెట్టి ఆ ఇంక్ ని అప్లై చేసుకొని ఆ ఫింగర్స్ ని A4 సైజ్ వైట్ పేపర్ మీద పెట్టి ఇంప్రెషన్స్ తీసుకోవాలి. ఓకే, అవి ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫిగర్ లో చూపించినట్లుగా మీరు ఒక్కొక్క వేలునైనా పెట్టుకోవచ్చు లేదా టూ ఫింగర్స్ నైనా సరే ఈ స్టాంప్ ప్యాడ్ మీద పెట్టి ఇంక్ ని అప్లై చేసుకోవచ్చు. అలా బోత్ హ్యాండ్స్ కి అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ యొక్క కేవలం టిప్స్ దగ్గర మాత్రమే మీరు ఇంక్ ని అప్లై చేయాలి, అంతేగాని టోటల్ ఫింగర్స్ కి అప్లై చేయకూడదు. అందుకని సెకండ్ ఫిగర్ లో మీకు క్లియర్ గా ఇచ్చానంటే ఎంతవరకు మీరు ఇంక్ ని అప్లై చేయాలి అనేది ఇలా బోత్ హ్యాండ్స్ ఫింగర్స్ కి అప్లై చేయండి. ఆ తర్వాత థర్డ్ ఫిగర్ లో ఇచ్చినట్లుగా A4 సైజ్ వైట్ పేపర్ తీసుకొని దానిపైన రెండు హ్యాండ్స్ ని కూడా ఒకసారి ప్రెస్ చేసి పెట్టండి. అప్పుడు మీకు ఆ మార్కింగ్స్ ఇలా కనిపిస్తాయి. ఓకే, దీన్ని ఇంప్రెషన్ అంటారు. దీన్ని ఇప్పుడు మీరు డాక్యుమెంట్ స్కానర్ కానీ లేదా వేరే ఇతర ఏ స్కానర్ యాప్ యూజ్ చేసైనా సరే మీరు స్కాన్ చేసి అప్లికేషన్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీకు ఫింగర్ ప్రింట్స్ చేయమని అడుగుతున్నారు, అలాగే థంబ్ ఇంప్రెషన్స్ కూడా అడుగుతున్నారు. ఫింగర్ ప్రింట్స్ అంటేనేమో మీరు టోటల్ ఈ ఫోర్త్ ఫిగర్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఓన్లీ థంబ్ ఇంప్రెషన్స్ అన్నారు అనుకోండి, అప్పుడు థంబ్ ఇంప్రెషన్స్ అంటే ఈ పార్ట్ వరకే కదా, లేదా ఓన్లీ 2 థంబ్స్ ని పేపర్ మీద మరి సపరేట్ గా మీరు ఇంప్రెషన్స్ తీసుకొని వాటి వరకు స్కాన్ చేసి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, స్కాన్ కి సిగ్నేచర్ అండ్ ఫోటో A4 సైజ్ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి స్టూడెంట్ దాన్ని కూడా స్కానర్ యాప్ తో స్కాన్ చేయాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఈ ఫోటోగ్రాఫ్ లో 80% ఫేస్, ఇయర్స్, షోల్డర్స్ మాత్రమే కవర్ అవ్వాలి, బాడీ పార్ట్ ఎక్కువగా కవర్ అవ్వకూడదు. ఈ ఫోటో మీద క్యాండిడేట్ నేమ్ ఉండాలి, అలాగే డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్, ఏ డేట్ తీయించుకున్నారు అనేది ఉండాలి. అంటే లేటెస్ట్ ఫోటో అడుగుతున్నారు అంటే రీసెంట్ గా తీయించుకున్నటువంటి ఫోటో మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, దీన్ని వైట్ పేపర్ మీద మీరు అంటించి దాన్ని స్కానర్ యాప్ తో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకే, అంతేకాదు ఇక్కడ మీరు ఫోటో స్టూడియో ఫోటోగ్రాఫర్కి కూడా చెప్పండి. నీట్ అప్లికేషన్ ఫోటో అంటే వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు ఇక్కడ మీకు నేమ్ అలాగే డేట్ రెండు కూడా ప్రింట్ వచ్చేలాగా ఇస్తారు. అలాగే థర్డ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4/6 ఇంచెస్ అన్నారు. ఇక్కడ కూడా సేమ్ అంటే 80% కవర్ అవ్వాలి టోటల్ పిక్చర్. అయితే ఈ రెండు కూడా మీరు హార్డ్ కాపీస్ కూడా తీసుకోండి, అంటే ప్రింట్స్ కూడా వేయించుకోండి. ఈ రెండు కూడా మీరు ఎక్స్ట్రా కాపీస్ తీసుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే సెకండ్ పిక్చర్ లో ఉన్న చిన్న సైజ్ ఏదైనామో ఒక 20 ఫొటోస్ తీసుకోండి ఎక్స్ట్రా. అలాగే థర్డ్ పిక్చర్ లో ఉన్నటువంటి ఫుల్ సైజ్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే 2 కాపీస్ తీయించుకోండి. అంటే ఎగ్జామ్ హాల్ కి తీసుకెళ్ళేటప్పుడు మీరు అంటించాల్సి ఉంటుంది, పొరపాటున ఏదైనా డ్యామేజ్ అయినా ఒకటి స్పేర్ ఉంటుంది. ఓకే, సో వీటిని మీరు స్కానర్ యాప్ యూజ్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ PWBD క్యాండిడేట్స్ అంటే PH క్యాండిడేట్స్ కి డిజబిలిటీ సర్టిఫికేట్ ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, దీన్ని మీరు నీట్ యూజీ 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మీకు ఈ ఫార్మాట్ ఇచ్చారు. ఈ ఫార్మాట్ ని డౌన్లోడ్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ తో మీరు ఇవన్నీ కూడా ఫిల్ చేయించుకొని వాళ్ళ యొక్క సీల్ అంటే రౌండ్ స్టాంప్ వేస్తారు, అది వేయించుకొని దాన్ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. అంతేకాదు ఈ సర్టిఫికెట్ మీద స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ కూడా రీసెంట్ ది మీరు అంటించాల్సి ఉంటుంది. ఇక డాక్టర్ యొక్క సర్టిఫికెట్ నంబర్ కూడా కంపల్సరీ రాయాలి, అది ఉంటేనే ఈ సర్టిఫికెట్ కి వ్యాలిడ్, లేదంటే మీకు యాక్సెప్ట్ చెయ్యరు. ఓకే, సో దీన్ని కూడా మీరు స్కానర్ యాప్ యూజ్ చేసి స్కాన్ చేయాలి. అయితే వీటిని ఎలా స్కాన్ చేయాలి అనేది ఇక్కడ మీకు పిక్చర్స్ రూపంలో క్లియర్ గా ఇచ్చాను. ఫస్ట్ మీరు
ప్లే స్టోర్ కి వెళ్ళి అక్కడ డాక్ స్కానర్ కానీ, క్యామ్ స్కానర్ కానీ, లేదా డిఎస్ స్కానర్, ఇలా రకరకాల స్కానర్ యాప్స్ ఉంటాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అంటే ఏది యూజ్ చేసినా పర్లేదండి. నేనైతే క్యామ్ స్కానర్ కానీ లేదా డాక్ స్కానర్ కానీ ప్రిఫర్ చేస్తాను. దేనికి ఎక్కువ రేటింగ్ ఉందో చూసుకొని అది యూజ్ చేసుకోండి. అందుకని నేను ఇక్కడ డాక్ స్కానర్ గురించే మీకు హైలైట్ చేస్తూ ఇచ్చాను పిక్చర్ లో. సో ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఈ థర్డ్ పిక్చర్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు A4 సైజ్ పేపర్ మీద ఆల్రెడీ సంతకం చేశారు, అలాగే ఫోటోగ్రాఫ్స్ అంటించారు, లేదా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, వాటిని స్కాన్ చేయాలి కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆ A4 సైజ్ పేపర్ ని టేబుల్ మీద పెట్టి ఎగ్జాక్ట్ గా టాప్ లో మొబైల్ ని ఇలా కెమెరా ఫోకస్ చేసి పెట్టండి. ఓకే, అప్పుడు మీకు కరెక్ట్ గా ఆ ఇమేజ్ అనేది క్లియర్ గా వస్తుంది. అంతేగాని కెమెరా యాప్ యూజ్ చేసి చేయొద్దు. ఎవరు కూడా స్కానర్ యాప్ మాత్రమే యూజ్ చేసి స్కాన్ చేసుకోండి. ఓకే, మొబైల్ అలా పెట్టిన తర్వాత అప్పుడు ఇది క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు స్కాన్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూపించాను ఎలా స్కాన్ చేసుకోవాలి అనేది. A4 సైజ్ పేపర్ మీద పైన టాప్ లో నేను మొబైల్ ని పెట్టాను. ఇక్కడ మీకు ఈ యాప్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. మాన్యువల్ ఆప్షన్ ఉంటుంది, అలాగే ఆటో ఆప్షన్ కూడా ఉంటుంది. ఆటో అంటేనేమో మీకు ఇక్కడ 4 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, బ్లూ డాట్స్. ఆటోమేటిక్ గా మీరు దేన్నైతే స్కాన్ చేయాలనుకుంటున్నారో దాని బౌండరీస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. అది మనం ఇంకా క్రాప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కొంచెం చేంజెస్ ఉంటే వాటిని మనం అడ్జస్ట్ చేసుకొని క్రాప్ చేసుకోవచ్చు. లేదా మాన్యువల్ మోడ్ లో పెట్టామనుకోండి, అప్పుడు మీకు ఈ పిక్చర్ కనిపిస్తుంది. అంటే ఇలా స్ట్రైట్ లైన్స్ కనిపిస్తాయి. వీటిని అడ్జస్ట్ చేసుకొని ఎంతవరకు మీకు ఆ ఇమేజ్ ఉందో అంతవరకు ఆ బోర్డర్ వరకు డ్రాగ్ చేసుకొని క్రాప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు ఇమేజెస్ కానీ సరిగ్గా స్కాన్ అవ్వలేదు అనుకోండి, క్లారిటీ లేవనుకోండి, అప్పుడు రీటేక్ ఆప్షన్ తీసుకుని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ చేయండి. మీరు నెక్స్ట్ ఇమేజ్ ని స్కాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇలా నంబర్ ఆఫ్ ఇమేజెస్ లేదా డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా ఒక ఫోల్డర్ లో సేవ్ చేసి పెట్టుకోండి. ఆ ఫోల్డర్ లో ఎలా సేవ్ అవుతాయి అనేది ఇక్కడ నేను క్లియర్ గా ఇచ్చాను. నేను ఓన్లీ ఒక ఇమేజ్ ని మాత్రమే స్కాన్ చేశాను కాబట్టి నెంబర్ 1 అని మాత్రమే ఉంది. ఇలా 4 or 5 కానీ మీరు స్కాన్ చేసుకుంటే వరుసగా ఒకదాని కింద ఒకటి కనిపిస్తాయి. ఇక్కడ ఎదురుగా 3 డాట్స్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ ఆప్షన్స్ అన్ని కూడా కనిపిస్తాయండి. ఈ ఆప్షన్స్ లో ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసినట్లయితే రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ స్కాన్ చేసిన వాటికి పేర్లు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఫోటో అనుకోండి, ఇక్కడ రీనేమ్ క్లిక్ చేసి ఫోటో అని రాయండి. సిగ్నేచర్ అయితే సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్స్ అయితే ఫింగర్ ప్రింట్స్, థంబ్ ఇంప్రెషన్స్ అయితే థంబ్ ఇంప్రెషన్, అలా మీరు నేమ్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీరు షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎలా షేర్ చేయాలి అని అడుగుతుంది. జేపీజీ ఫార్మాట్ లో చేయాలా లేక పీడిఎఫ్ ఫార్మాట్? అంటే డాక్యుమెంట్స్ లేదా సర్టిఫికెట్స్ అయితేనేమో పీడిఎఫ్ ఫార్మాట్ చూస్ చేసుకోవాలి, లేదా ఫోటో, సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్స్, థంబ్ ఇంప్రెషన్స్ ఇవి జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే మీరు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డిజబిలిటీ సర్టిఫికెట్, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, ఆధార్ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్స్ ఏదన్నా సరే అవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రమే షేర్ చేసుకోవాలి. అందుకనే మీరు ఒక్కొక్క డాక్యుమెంట్ ని షేర్ చేసుకోండి. ఓకే, ఎందుకు షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం అప్లికేషన్ అప్లోడ్ చేయాలంటే మన సిస్టమ్ లో సేవ్ అయ్యి ఉండాలి. అందుకని మీరు ఫస్ట్ మీరు మీ మెయిల్ కి అటాచ్ చేసుకొని అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టమ్ లో సేవ్ చేసుకొని అక్కడ నుండి మీరు అప్లికేషన్ కి లింక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది చూజ్ చేసుకున్న తర్వాత షేర్ ఆప్షన్ ఇస్తారు. ఓకే, అప్పుడు మీకు ఎక్కడికి షేర్ చేయాలి అని అడుగుతుంది. ఇక్కడ మీకు ఈ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దీనిలో జీమెయిల్ క్లిక్ చేసుకోండి. ఓకే, జీమెయిల్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ కి ఆటోమేటిక్ గా అటాచ్ అయిపోతుంది. ఈ మెయిల్ కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని వాటిని మీ సిస్టమ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ కి ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ మనం అప్లికేషన్ కి అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ ది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇది జేపీజీ ఫార్మాట్ లేదా జేపెగ్ ఫార్మాట్ అన్నారు. ఆల్రెడీ మనం జేపీజీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దానిలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. చూస్ ఫైల్ అన్నారు. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీరు జీమెయిల్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఏ ఫోల్డర్ లో ఏ ఫైల్ లో మీరు సేవ్ చేసుకున్నారో అది ఓపెన్ అవుతుంది. ఆ లొకేషన్, అక్కడికి వెళ్ళి ఆ ఫైల్ ని మీరు అప్లోడ్ చేయండి. అలాగే సిగ్నేచర్, నెక్స్ట్ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ ప్రూఫ్. సిగ్నేచర్ కూడా అంతేనండి, జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. అలాగే ఫోటో, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, ఇది జేపీజీ జేపెగ్ ఫార్మాట్ లో ఉండాలి. ఇదేమో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇదేమో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఆల్రెడీ మనం స్కాన్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా జేపీజీ ఆర్ జేపెగ్ ఫార్మాట్ లో మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ థంబ్ ఇంప్రెషన్స్. ఓకే,
ఇవి కూడా మనకి ఇమేజ్ రూపంలో నుండి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్. నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్. 10th క్లాస్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ కాబట్టి పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. ఓకే. అలాగే డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది. ఇది మిస్ చేస్తారంటే మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో అది కూడా మీరు తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏమేమైతే అప్లోడ్ చేయమంటామో అవన్నీ అప్లోడ్ చేయండి. అంటే మనకి ప్రింటింగ్ లో కొన్ని అక్కర్లేనివి ఇవ్వచ్చు, లేదా మనకి అవసరమైనవి తీసేసి ఉండొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత అవి ఎలా కనిపిస్తాయి అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రైట్ సైడ్ చూస్తారు కదా, ఇలా కనిపిస్తాయి. ఫోటో కానీ, ఫోటోగ్రాఫ్, లేదా ఇమేజెస్, లేదా సిగ్నేచర్, అలాగే ఫింగర్ ప్రింట్స్. అంటే ఎగ్జాక్ట్ గా ఇవ్వలేదంటే జస్ట్ శాంపుల్ కి ఇచ్చారు. ఓకే. 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళు డిజబిలిటీ సర్టిఫికేట్ అవి అప్లోడ్ చేస్తే కానీ, ఆధార్ కార్డ్ అవి అప్లోడ్ చేస్తే కానీ ఇక్కడ వ్యూ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే ప్రాపర్ గా అప్లోడ్ అయిందా లేదా. ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత కరెక్ట్ గా, అంటే క్లియర్ గా క్లారిటీగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అన్ని కూడా మీరు. ఒకవేళ బ్లర్ గా వచ్చింది అనుకోండి, అంటే బోజర్ గా వచ్చింది అనుకోండి, క్లియర్ గా లేకపోతే మళ్ళా మీరు అప్లోడ్ చేసుకోండి. ఓకే. జాగ్రత్తగా మళ్ళీ స్కాన్ చేసుకొని, అంతేగాని మీరు పర్లేదులే ఎవరు చూస్తారులే అని మీరు అప్లోడ్ చేయొద్దు, అవి మళ్ళీ రిజెక్ట్ అవుతాయి. ఓకే. అంతేకాదండి, వీటిని అప్లోడ్ చేసేటప్పుడు ఎంత సైజెస్ లో ఉండాలి అనేది కూడా స్పెసిఫికేషన్స్ మనకు ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ ని ఎలా సైజ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ కి వెళ్ళి స్కానర్ యాప్ ని మాత్రమే యూజ్ చేసి మీరు ఇమేజెస్ ని లేదా డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి అప్లికేషన్ తో పాటుగా అప్లోడ్ చేయండి. ఓకే. సో మీ అందరికీ కూడా నా వీడియోస్ యూస్ఫుల్ గా ఉంటున్నాయి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కానీ నా వీడియోని వాచ్ చేస్తూ ఉంటే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ మెన్లో ట్యూటోరియల్స్. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.